గజాసురుని తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై నీకు కావలసిన వరం కోరుకో ఇస్తాను అంటాడు. నువ్వెప్పుడూ నా ఉదరంలో నివసించాలి అని వరం కోరుకున్నాడు గజాసురుడు. అలాగే జరుగుతుంది అని వరమిచ్చాడు శివుడు. అప్పట్నుంచి గజాసురుడి పొట్టలోనే ఉన్నాడు శివుడు. ఇక ఈ విషయం పార్వతికి తెలిసి ఆందోళన చెందుతుంది. తన సోదరుడైన విష్ణుమూర్తిని ప్రార్థిస్తుంది. అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమవుతాడు. శివుణ్ణి వెతికి పెట్టమని కోరుకుంటుంది పార్వతి. పార్వతిని విష్ణుమూర్తి ఓదార్చి శివుణ్ణి తిరిగి కైలాసం తీసుకొస్తానని బయలుదేరతాడు. శివుడు ఎందుకు కనపడట్లేదో, ఎక్కడున్నాడో విష్ణుమూర్తికి తెలుసు. ఆలోచించకుండా వరాలిచ్చే శివుడి అలవాటు కూడా విష్ణుమూర్తికి తెలుసు. శివుని వాహనమైన నందిని గంగిరెద్దుగా మార్చేస్తాడు విష్ణుమూర్తి. విష్ణుమూర్తి గంగిరెద్దు